డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే ఫ్రెండ్స్, నా పేరు సాయి కృష్ణ ఆజాద్, సుప్రీంకోర్టు అడ్వకేట్. సో ఈ వీడియో ప్రతి ఒక్కరికి చేరే విధంగా మీరు షేర్ చేయటం వల్ల ఏంటంటే ఉపయోగం, ఒక ప్రాణాన్ని కూడా మనం కాపాడగలం. ఇది ఏంటంటే అప్పులు చాలామంది అప్పులు ఎక్కువైపోయి తీర్చలేని స్థితిలో ఉండి, అంటే దీన్ని మనం స్వయంకృత అపరాధం అనొచ్చు, అదృష్టం అనొచ్చు, దురదృష్టం కూడా అనొచ్చు, చెప్పలేం. ఎందుకంటే కొన్ని సందర్భాలు ఆర్థిక సంబంధాలు లేదా ఆర్థిక విషయాలు మన చేతిలో ఎప్పుడూ ఉండవు. ఈ రోజు రాజు బంటు కావచ్చు, బంటు రాజు కావచ్చు. మన కళ్ళ ముందు ఎంతమంది కూలిపోయి ఉండొచ్చు, ఎంతమంది డెవలప్ అయి ఉండొచ్చు. అది మన యొక్క విధి వ్రాతను బట్టే ఉంటుంది. కొంత అదృష్టం ఉంటుంది. సరే, ఈ రిచ్ డాడీ పూర్ డాడీలు ఇవన్నీ చదవటం వల్ల ముందుకెళ్తామా వెనక్కి వెళ్తామా అనేది సెకండ్ థింగ్. అవన్నీ థియరాటికల్గా నెపోలియన్ హిల్ రాసిన పుస్తకాలు లేకపోతే రిచర్డ్ రాసినవి ఇవన్నీ మేము కూడా చదివాం. ఏది చదివినా కూడా కొన్ని సందర్భాల్లో మనం అనుకున్నది జరగకపోవచ్చు. కొన్ని సందర్భాల వ్యాపారంలో తీవ్ర నష్టాలు రావచ్చు. కొన్ని సందర్భాల్లో మనకు తెలియకుండా మన జల్సాలకు అలవాటు పడిపోవచ్చు. లేదా కొన్ని సందర్భాల్లో మనం ఎక్కడంటే కొంతమంది భార్య బిడ్డల సపోర్ట్ లేకపోవడం వల్ల కూడా ఇబ్బంది ఉండొచ్చు. లేదా బంధువులు, బంధుత్వాలు వీళ్ళంతా కూడా మోసాలు జరగటం వల్ల కూడా మనం ఆర్థికంగా చితికిపోవచ్చు. సో ఇవన్నీ ఏంటంటే నాకున్న అనుభవము ప్లస్ నా దగ్గరికి వచ్చే క్లయింట్ లెక్క అనుభవాన్ని మీకు చెప్తున్నాం. సో మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. అసలు ఈ ఆర్థిక సంబంధమైన అంశాల్లో కార్ల్ మార్క్స్ చెప్పినట్టు మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే. మీరు అవునన్నా కాదన్నా. ఎందుకు అంటే ఒక మనిషి ఆర్థికంగా బలంగా ఉన్నప్పుడు వచ్చే రెస్పెక్ట్ వేరు, ఆర్థికంగా బలహీనంగా ఉన్నప్పుడు వచ్చే రెస్పెక్ట్ వేరు, మన యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ వేరు. ఆర్థికంగా బలంగా ఉన్నప్పుడు వచ్చే కాన్ఫిడెన్స్ వేరు, ఆర్థికంగా బలహీనంగా ఉన్నప్పుడు వచ్చే కాన్ఫిడెన్స్ వేరు. ఈ కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే మీరు ఆర్థికంగా బలహీనంగా ఉన్నప్పుడు కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే మనకు తగ్గిపోతుందో ఆటోమేటిక్గా మనిషి బలహీనుడు అయిపోతాడు సైకలాజికల్గా. సో అప్పుడు ఏమవుతుందంటే కొన్ని థాట్స్ వస్తాయి. డిప్రెషన్కి వెళ్ళటం, బాధపడటం, మౌనంగా ఉండటం. చివరికి అదేంటంటే ఈ భూమి మీద బతకటం ఎందుకురా అని చెప్పి చాలామంది రకరకాలుగా మరణాలను పాల్పడిన సందర్భాలు మనం చూసాం. సో దయచేసి అలా ఎవరు జరగకూడదు అనేది నాకు చిన్న ప్రయత్నం. అయితే దీంట్లో చాలామంది అప్పిచ్చిన వాళ్ళు ఇబ్బంది పడాలా, అప్పిచ్చిన వాళ్ళు సంకనాకి పోవాలా అని చెప్పి చాలామంది అంటుంటారు. మాకు సంబంధం లేదు. ఇక్కడ ఏంటంటే మీరు అప్పిచ్చే సందర్భంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మన వీడియోలు చాలా ఉన్నాయి, అవి చూడండి. సో దీనికి సంబంధించి ఇది బ్రిటిష్ వాళ్ళ చట్టం, అంటే 100 years బ్యాకే ఐపీ అంటారు, ఇన్సాల్వెన్స్ పిటిషన్. గుర్తుపెట్టుకోండి. సో ఇన్సాల్వెన్స్ పిటిషన్ అనేది మీరు నేను తయారు చేసింది కాదు, లేదా ఒక లాయర్గా నేను తయారు చేసింది కాదు. ఆ బ్రిటిష్ వాళ్ళు అప్పుడే 1925లోనే సుమారుగా అప్పుడే ఇన్సాల్వెన్స్ పిటిషన్ గురించి వాళ్ళు తయారు చేయడం జరిగింది. సో చాలామంది లోన్లు తీసుకుంటారు. లోన్లు తీసుకొని అంటే ఈఎంఐలు కట్టలేక, చాలామంది రికవరీ ఏజెంట్ లెక్క బాధ భరాయించలేక, అలాగే ఈఎంఐలు కట్టలేని స్థితిలో కాకుండా కొన్ని సందర్భాల్లో క్రెడిట్ కార్డు వాడేసుకొని, లిమిట్ దాటిపోయి క్రెడిట్ కార్డు మీద వాడేసుకొని, ఇంకోటి మా దగ్గరకు వచ్చే కేసులు ఎట్లా ఉంటాయంటే, ఉదాహరణకు ఒక ₹1,00,000 అప్పు ఉందనుకోండి, ఒక 10 years బ్యాక్. ఈ 1,00,000 అప్పు తీర్చడం కోసం అతను 2,00,000 అప్పు చేస్తాడు. ఈ 2,00,000 అప్పు తీర్చడం కోసం ఇంకో దగ్గర 3,00,000 చేస్తాడు. ఆ 3,00,000 అప్పు తీర్చడం కోసం ఇంకో దగ్గర 4,00,000 చేస్తాడు. అంటే ఒక చిన్న గొయ్యిని బోర్చడం కోసం పెద్ద గొయ్యి తవ్వుతాడు. ఆ పెద్ద గొయ్యి బోర్చడం ఇంకో గొయ్యి అలా తవ్వుకుంటూ వస్తుంటారు. లాస్ట్కి పెద్ద లోయ ఏర్పడుతుంది. ఆ సందర్భంలో మా వల్ల కాదని చెప్పి వస్తూ ఉంటారు. సో నేనేమంటానంటే, ఈ వీడియో చూసిన వాళ్ళు వెంటనే మీకు ఎంత అప్పు ఉంటే అక్కడి వరకే క్లోజ్ చేయండి. మళ్ళీ దాన్ని బోర్చడం కోసం ఇంకో క్రెడిట్ కార్డు తీసుకొని, మళ్ళీ అదే అయిపోతుంది ఇంకో క్రెడిట్ కార్డు తీసుకొని, అదే అయిపోతుంది ఇంకో క్రెడిట్ కార్డు తీసుకొని, దయచేసి మీరు అలాంటి ప్రయోగాలు చేయవద్దు. సో మీకు ఈఎంఐలు ఎక్కువైనప్పుడు మీరు ఆటోమేటిక్గా ఇంజెక్షన్ సూట్ అనేది మనం ఫైల్ చేసుకోవచ్చు. అప్పులు ఎక్కువైపోయి తీర్చలేని స్థితిలో ఉండి ఈఎంఐల వల్ల దానివల్ల బాధపడుతున్నప్పుడు మీరు ఆటోమేటిక్గా ఇప్పుడైనా మించిపోయి మేలుకోనండి. సో ఇన్సాల్వెన్స్ పిటిషన్ పెట్టడానికి ఎలాంటి అర్హతలు ఉండాలి? చాలామంది అడిగే ప్రశ్న మా దగ్గరికి వస్తుంటారు. ముందు అతను మేజర్ అయి ఉండాలి, 19 years నిండి ఉండాలి. అలాగే అతనికి నిజాయితీగా నిక్కచ్చిగా అప్పులై ఉండాలి. 2 తర్వాత అతను భారతీయ పౌరుడై ఉండాలి. సో అతను ఇంకోటి ఏంటంటే అతని దగ్గర ఎలాంటి ఆస్తులు అనేవి ఉండకూడదు. ఇప్పుడు మేము చూస్తుంటాం, కొంతమంది మా దగ్గరికి వస్తారు. వచ్చిన సందర్భంలో ఏమవుద్దంటే, వాళ్ళకి 6 నెలల క్రితం, సంవత్సరం క్రితం అతను ఏం చేస్తాడు, ఆస్తులన్నీ వేరే వాళ్ళ మీద ట్రాన్స్ఫర్ చేసేసి మా దగ్గరికి వచ్చి మేము అప్పులైపోయాయని చెప్పి పెడతా ఉంటారు. ఇలా మిస్యూజ్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అలాంటి వారిని మేము దగ్గరకు రానేమో. నిజాయితీగా హానెస్ట్గా ఉండి అతని ఆర్థిక స్థితి బాలేని వాళ్ళని మాత్రమే మేము ఒక న్యాయవాదిగా నేనైతే సపోర్ట్ చేస్తాను. అయితే నేను ఇక్కడ ఏమన్నానంటే, ఇన్సాల్వెన్స్ పిటిషన్ పెట్టడం వల్ల కొన్ని రకాల లాభాలు కూడా మీకు చెప్తాను. సో అదేంటంటే, మీరు ఇన్సాల్వెన్స్ పిటిషన్ పెట్టాలి, మీ దగ్గర కొంత ఆస్తి ఉంది, లేదా కొంత అమౌంట్ మీకు వచ్చేది ఉంది, లేదా వీళ్ళు ఎవరైతే అప్పులు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని ప్రెజర్ చేస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో యాక్చువల్గా ఏంటంటే 10 మంది 10 రకాల ఫోన్లు చేసి ప్రెజర్ చేయటం వల్ల మీ మైండ్ పనిచేయదు. మీ దగ్గర నా దగ్గరకు వచ్చే వస్తుంటారు క్లయింట్లు, ఒక్కొక్కరు గొప్ప టాలెంట్ ఉంటుంది, అసలు వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ ఎవరికి రాదు, అంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది, గొప్ప టాలెంట్ ఉంటుంది. కానీ వాళ్ళు తిరిగి ఒక చెట్టుని కనుక నరికినప్పుడు మనం తిరిగి చిగురించడానికి వచ్చే సమయం ఏదైతే ఉందో ఆ సమయం ఇవ్వకపోవడం వల్ల అతను ఒత్తిడికి గురైపోయి ఏం చేయాలో అర్థం కాక ఇబ్బంది పడుతూ ఉంటాడు.
సో మీరు ఇన్సాల్వెన్స్ పిటిషన్ మీరు ఫైల్ చేయటం వల్ల ఏమవుతుందంటే ఎవరైతే మీకు అప్పులు ఇవ్వాల్సిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంత సమయం వస్తుంది. సమయం వచ్చిన తర్వాత ఆటోమేటిక్‌గా ఆ 1 ఇయరో, 2 ఇయర్సో, 3 ఇయర్స్ సమయం వచ్చినప్పుడు మీరు వారికి డబ్బులు కట్టడానికే ప్రయత్నం చేయండి. నేను ఎగ్గొట్టమని చెప్పను, కానీ మీకు కొంత సమయం వస్తది. సో చాలామందికి ఇన్సాల్వెన్స్ పిటిషన్ ఫైల్ చేస్తే రకరకాల సందేహాలు ఉంటాయి. ఇయన్నీ పిచ్చి సందేహాలు. లీగల్ సందేహాలు కావు. ఏంటి, ఐపీ పెట్టగానే చచ్చిపోతారంట. ఐపీ పెట్టగానే చచ్చిపోయినట్టు భావించాలంట. వాళ్ళకి భూమి మీద నూకలు లేవని చెప్పి అంటుంటారు. అంటే ఐపీ పెట్టినంత మాత్రాన మీరు ఇన్సాల్వెంట్ అయినట్టు కాదు. కోర్టు వారు చెప్తారు మీరు ఇన్సాల్వెంటా కాదని. ఐపీ పెట్టినంత మాత్రం మీరు ఇన్సాల్వెంట్ కానే కాదు. జస్ట్ ఐపీ అనేది మనల్ని డిక్లేర్ చేయమని పెట్టే అప్లికేషన్ మాత్రమే, లేదా ఒక పిటిషన్ మాత్రమే. అది దయచేసి అది గమనించాలి. ఇంకొకటి ఏంటంటే చాలా మంది ఆధార్ కార్డు పోద్దంట కదా అంటారు. ఆధార్ కార్డు పోదు, ఓటర్ ఐడి కార్డు పోదు, ఏమీ పోదు. మీరు ఐపీ పెట్టినంత మాత్రం అది ఏమి పోవు. కాకపోతే కొన్ని మీరు ఐపీగా డిక్లేర్ చేస్తే కొన్ని గవర్నమెంట్కి సంబంధించిన పదవులు ఏవైతే ఉన్నాయో అవి మీరు పొందకుండా ఉండే అవకాశం ఉంటుంది తప్ప దాని ద్వారా ఎలాంటి ఇబ్బంది లేదు. సో చాలామంది ఐపీ పెట్టగానే మా మీద దాడులు చేస్తారు సార్, మమ్మల్ని చంపేస్తారు, పొడి చేస్తారంటే కూడా గుర్తుపెట్టుకోండి. ఐపీఎల్ మీరు పెట్టినంత మాత్రాన ఈ పైన దాడులు అనేవి జరగవు. అది మనం ప్రొడక్షన్ ఆర్డర్ తెచ్చుకొని మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రక్షణ కలిగించే విధంగా మనం ఫైల్ చేసుకునే అవకాశం ఉంటుంది. మరి చెక్ బౌన్స్ ఏంటి సార్ అంటారు. చెక్ బౌన్స్ అనేది యాక్చువల్గా ఈ ఐపీ సందర్భంలో మీరు ఎవరికైనా చెక్ కనుక ఇచ్చినట్లయితే అది బౌన్స్ అయితే అది మీరు ఎదుర్కోవాల్సింది. అది చట్టపరంగా మనం ఎదుర్కోవాల్సింది తప్ప దాన్ని తప్పించుకోవడానికి కుదరదు. చాలామంది ఏంటంటే మళ్ళీ చెప్తున్నాను, చాలామంది అప్పులు ఎగ్గొట్టాలనే ఉద్దేశంతోనో లేకపోతే 10 మందిని ముంచాలనే ఉద్దేశంతో కనుక మీరు కనుక ఇన్సాల్వెంట్ పిటిషన్ కనుక ఫైల్ చేస్తే అది క్రైమ్ కూడా అవుతుంది, చీటింగ్ కూడా అవుతుంది. కాబట్టి మీరు జెన్యూన్గా ఇన్సాల్వెంట్ నా వల్ల కాదు, నేను నిజంగానే మోసపోయాను అనుకున్నప్పుడు మీరు ఐపీ మాత్రం దాఖలు చేయండి. సో ఈ ఐపీ ఫైల్ చేయడం వల్ల చాలామందికి ఇంకొక ప్రశ్న వస్తుంది. అదేంటంటే సార్ ఐపీ పెడితే మా పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకుంటారంట, వాళ్ళని అరెస్ట్ చేస్తారంట అని. వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. మీ పిల్లలకి, మీ బంధువులకి, మీ భార్య బిడ్డలకి ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. కేవలం మీరు మాత్రమే అప్పులు చేశారు కాబట్టి మీరు మాత్రమే ఉండాలి. కొన్ని సందర్భాల్లో భార్యాభర్తలు ఇద్దరు కూడా అప్పులు చేస్తారు. సో అప్పుడు ఏం చేయాలన్నప్పుడు ఇద్దరు కలిపి కూడా పెట్టచ్చు. అంటే భార్యాభర్తలు కానీ లేదా ఇంకొకరు కానీ పెట్టచ్చు. సో ఇంకోటి చెప్తాను మీకు చిన్న కండిషన్. అదేంటంటే ఐపీ అనేది వ్యక్తిగతంగా ఉంది. ఎన్సీఎల్టీ పిటిషన్లు ఉంటాయి. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో కూడా కొన్ని కంపెనీస్ మేము చేస్తాం. అది కూడా కొన్ని కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు అప్పుల బాధ అయితే ఉంటారు. మరి అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి, అప్పుడు ఎన్సీఎల్టీలో మేము ఫైల్ చేస్తాం. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో అప్పులు అయిపోయారని చెప్పి కంపెనీ తరపున ఫైల్ చేస్తాం. ఐపీ అనేది ఏంటంటే ఇండివిజువల్ పిటిషన్. ఒక వ్యక్తి తన అప్పులు అయిపోయి ఆర్థిక బాధలు ఉండి సతమతం అయ్యి కట్టలేని స్థితిలో ఉన్నప్పుడు ఇన్సాల్వెన్స్ పిటిషన్ అనేది మీరు నిరభ్యంతరంగా ఆ జిల్లా కోర్టులో కానీ లేదా సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో కానీ మీరు ఫైల్ చేసుకునే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో హైకోర్టులో కూడా ఫైల్ చేయాల్సి వస్తుంది, కొన్ని సందర్భాల్లో సుప్రీంకోర్టులో కూడా ఫైల్ చేయాల్సి వస్తుంది. అంటే వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిని బట్టి మారిపోతూ ఉంటాయి. సో మినిమం మన భారతదేశంలో మీరు 25,000 నుంచి, అంటే అంతకుముందు 500 అని పెట్టారు, కానీ ఇప్పుడైతే 25,000 నుంచి కూడా మీరు అప్పుల నుంచి కూడా ఐపీ పెట్టచ్చు. సో ఇన్సాల్వెన్స్ పిటిషన్ అనేది ఈ విధంగా మీకు ఉపయోగపడుతుంది. అయితే గుర్తుపెట్టుకుని ఒక గమనిక, ఇది మీరు ఎవరైనా సరే జెన్యూన్గా అప్పులైన వాళ్ళకి మాత్రమే ఇన్సాల్వెంట్ పిటిషన్ ఉపయోగపడుతుంది తప్ప మీరు అలా కాకుండా వేరే వాళ్ళ పేరున పెట్టేసి అలా అయితే కనుక చీటింగ్ కేసు అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత మీరు బాధపడతారు. ఓకేనా ఫ్రెండ్స్, దయచేసి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ, నమస్తే, జై హింద్.